సెకీతోనే ఒప్పందం, ప్రభుత్వానికి ఆదానితో ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం అత్యంత తక్కువగా యూనిట్కి ₹2.49కే సరఫరా చేసేలా. ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు ధర ₹5.10. దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం 3,700 కోట్లు. అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలేంటి? ఆదాని సంస్థతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు. ఈ లెక్కన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో లంచం అనే ప్రశ్న ఎక్కడ? వివిధ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఆదాని లంచాలు ఇచ్చారంటే అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు. తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని ఆదాని సంస్థ చెప్పింది. ఆదాని సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని వైఎస్ఆర్సీపీ స్పష్టీకరణ చేసింది. సెకీతోనే సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SECI. ఈ సెకీతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది సోలార్ ఎనర్జీకి సంబంధించి. ఆ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందం చేసుకుంటే ఒక యూనిట్కి ₹2.49 అంటే 2.5 రూపాయలుకి ఒప్పందం చేసుకుంది. కానీ ఆ రోజు ₹5.10 బయట మార్కెట్ల ధర ఉంది. ఒక 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవ్ చేసిన మేము ఒప్పందం చేసుకుని. కానీ ఇలా తెలుగుదేశం పార్టీ మీడియా ఒక తప్పుడు ప్రచారం చేస్తానే అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. డైరెక్ట్ జగనే పోయి డబ్బులు తీసుకుంటూ, జగన్ లంచం తీసుకుంటూ 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆదాని దగ్గర లంచం తీసుకొని విద్యుత్ కొనుగోలు చేసింది అంటున్నారు. నెయ్యి విషయంలో కూడా ఇదే అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో లంచాలు చేతులు మారిని. కల్తీ నెయ్యి అంటానికి ఒకటే ఉదాహరణ, 1 కేజీ నెయ్యి ₹250 ఎట్లా వస్తుంది? తక్కువ ధరకు కొనడు కాబట్టి కల్తీ అన్నారు. మరి ఏడ కూడా తక్కువ ధరకే కొనడు కదా, మరి ఇక్కడ లంచం ఎక్కడిది? కల్తీ అయిందా కరెంటు కూడా అనేది ఒక ప్రశ్న. ఇంకోటి వాళ్ళు సెకీతోని చేసుకుని ఉంటున్నారు, ఆదానితోని మేము ఎక్కడ డైరెక్ట్ ఒప్పందం చేసుకోలేదు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇది అమెరికాలో కేసు అయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, USA కేసు అయింది. ఎవరిపైన? ఆదాని పైన. అనేక విషయాలు, ఈ ఒక్క విషయం కాదు. ఇక దీన్ని అసలు అమెరికాలో కేసుకు కారణమే జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్లు తీసుకోవడం కాబట్టి అమెరికాలో కేసు అయిందని, కొన్ని $1 బిలియన్ సంబంధించి ఇష్యూలో కేసు అయింది. అక్కడ అమెరికాలో ఉన్న కొన్ని ఫైనాన్స్ సంస్థల దగ్గర, బ్యాంకుల దగ్గర, అమెరికాలో ఉన్న ఏదైతే పెట్టుబడిదారి సంస్థల దగ్గర డబ్బులు తీసుకుండట ఆదాని. నా వ్యాపారాల కోసం డబ్బులు కావాలని లోన్ పెట్టుకొని తీసుకుంటూ దాంట్లో కొన్ని అవకతవకలకు పాల్పడ్డు. అక్కడి నుంచి తెచ్చిన డబ్బుల్ని ఇక్కడ లంచాల రూపంలో అనేక విషయాలలో లంచాలు ఇచ్చిండు. ఆ లంచాలు అనేది వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి కేసు పెట్టారు. ఇలా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు బ్యానర్ ఐటమ్స్ ఏమి వేసినాయి? కేవలం జగన్మోహన్ రెడ్డికే దీంతో సంబంధం ఉంది, ఏది లేదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంచులు తీసుకున్నట్టు రాశారు. వీళ్ళు ఏం చెప్తారు? ఆదానితో అసలు మేము ప్రభుత్వానికి ఆదానితో సంబంధం, ప్రభుత్వము టు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగితే ఆదాని సంస్థతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కానీ ఇక కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇలా ఆంధ్రజ్యోతికి, తెలుగుదేశం పార్టీ, ఈనాడికి దొరికింది. ఇక వాళ్ళు అడ్డగోలుగా రాస్తారు, దాంట్లో అడ్డు అదుపు ఉండదు. ఇక ఆంధ్రజ్యోతి ఇంకో అడుగు ముందుకేసి మాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు అంటున్నారు. 3 ఇయర్స్ బ్యాకే అనేది తెలుసు అటు ఈ ముడుపులు. మరి 3 సంవత్సరాల క్రితం తెలిసిందని ఇలా బయటకు వచ్చింది అంటున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాల పెట్టుబడిదారులతోని, పారిశ్రామికవేత్తలతోని సమావేశం అవుతుండు. ప్రతిరోజు సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు ఎవరు వస్తున్నారు, పోతున్నారు, మీటింగ్లు, 3 గంటలు 4 గంటలు చర్చలు, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి అని అయితే ఒక రకంగా గ్రాఫిక్స్ చూపిస్తాను, ఒక సినిమా చూపిస్తాను. మరి ఈ ఈ ఈ మీటింగ్లలో కూడా, ఈ చర్చల్లో కూడా అట్లాంటివి ఏమైనా కనిపెట్టింది ఆంధ్రజ్యోతి? అంటే ఆంధ్రజ్యోతి ఏం చెప్తున్నాడు? 3 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఆదాని మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ తర్వాతనే ఈ ఒప్పందం జరిగింది, మీటింగ్లోనే ఈ వడంబడికి జరిగింది, లంచాల వడంబడికి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మీటింగ్లు పెడతాడు. ఆ మీటింగులలో కూడా ఏమైనా తెలిసిందా? మీరు ఆ బల్ల కింద ఏమైనా కూర్చొని నిన్నారా? జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలలో బల్ల కింద కూర్చొని నిన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఒప్పందాలలో కూడా బల్ల కింద కూర్చొని ఆయన ఏమైనా సంచులు మారుతుంటే చూశారా, విన్నారా? అది ఎప్పుడు బయట పెడతారు అనేది కూడా ప్రశ్న. ఇది మాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. లేదు అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ మీడియా.